ఉంది గోపవరం అనేది. కానీ కొన్ని ఏండ్ల బట్టి మనము ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా గోపవరం యొక్క ప్రాముఖ్యతను ఉత్సవం లాగాను, ఒక పండగ లాగాను, తర్వాత తపాలా బిల్ల ఒకటి చేస్తున్నారు. తర్వాత మండలాన్ని కూడా మల్ల మండలంగా మార్చాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సఫలీకృతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన పెన్షనర్స్ హోమ్లో జరుపుకోవడానికి మనమందరము కూడా సహకరించి వారి యొక్క సహకారంతో ఇక్కడ నిర్వర్తించున్నందుకు మనకు కూడా కొంతవరకు గర్వకారంగా ఉన్నది. పైగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నిన్నటి దినాన మన హనుమంతరావు గారు నాకు ఫోన్ చేసి, అమ్మ మొళ్ళ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ఈ కడప జిల్లాలో జరుపుతున్నటువంటి హనుమంతరావు గారికి పాదాభివందనాలు. మరి ఆయనే నాకు ఆదర్శము. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి, సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టడానికి కూడా ఆయన ఆదర్శము. మరి ఆయన ఆదర్శంగా తీసుకునే నేను కార్యక్రమాలు చేస్తాను. మొన్న కార్యక్రమానికి కూడా ఆయన రావడం జరిగింది. మాతా సావిత్రిబాయి పూలే కూడా మహిళ స్త్రీ విద్యకు పాటుపడినటువంటి మహాతల్లి. మరి అటువంటి మహాతల్లికి పూలదండ వేసినటువంటి బద్వేలులో, ఎందుకంటే బ్రాహ్మణిజమునికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అయినప్పటికీ కూడా స్త్రీ విద్యకు పాటుపడినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే కాబట్టి మరి హనుమంతరావు గారు ఆమెకు దండ కూడా జన్మదిన వేడుకల్లో దండ కూడా వేయడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ అందరికి చెప్పాల్సినటువంటి విషయం, మా తల్లికి కూడా విద్య లేదు గురుమూర్తి అని చెప్పాడు. అంటే హనుమంతరావు గారి తల్లికి బ్రాహ్మణ స్త్రీలు కూడా చదవకూడదు అనేటువంటి రోజుల్లో ఆ సావిత్రిబాయి పూలే మరి అట్టడుగు వర్గాల నుండి ఉన్నతమైనటువంటి వర్గాల స్త్రీలకు అందరికీ కూడా విద్య కోసం పాటుపడినటువంటి మహాతల్లి. మరి ఈ మహాతల్లి కవయిత్రి మొల్ల వెనుకబడిన కుమ్మర కులంలో పుట్టి ఆమె ఇంత రామాయణాన్ని సులువైనటువంటి పదాలతో అందరికీ అర్థమైనటువంటి రీతిలో చెప్పడం అనేది మరి ఆమెకు ఆ మహా శివుని యొక్క, మల్లికార్జున యొక్క, శ్రీరాముడి యొక్క ఆశీర్వాదాలే. అటువంటి భక్తుల యొక్క కార్యక్రమాలు గొప్ప హనుమంతరావుకి భగవంతుడు మరి ఆయురారోగ్య అశేష భోగభాగాలన్నీ కూడా కలిగించాలని వేడు. అసలు నా కులాలు మతాలు లేవు. నా ఇంట్లో 7 మంది విచారించుకుని 37 సంవత్సరాలు బీసీలు, ఎస్సీలు 7 మంది నా దగ్గర ఉండి చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఈ కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. నా తత్వం ఒకటే, మరణించినా జీవించాలి, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలంటాడు ఆత్రేయ. అటువంటి బాంధవ్యాలతో సో వాళ్ళని మనం గౌరవించాలి, గౌరవించమని పిల్లలకు నేర్పాలి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మరొకసారి ఆడతల్లులందరికీ పాదాభివందనం చేస్తూ, అలాగే మన కవిత్రి మొల్లా గారు చాలా 10 సంవత్సరాలుగా నేను సార్తో టచ్లో ఉన్నాను. ఆ మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాను. ఈ మధ్య పోలేకపోయాను. మళ్ళీ ఒక 5 years తర్వాత మళ్ళీ కలిశాను. సంతోషం. ఆమె అప్పుడు ఆ టైంలో బయటికి రానివ్వని ప్లేస్, ఆ టైంలో ఆమె ఇంత కష్టపడి రాయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మనం కూతురు దగ్గరుండి మరీ ట్యూషన్లకు, స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు రాయడం కాదు, అప్పుడు రాయడం గొప్ప. సో అలాంటి గొప్ప కవిత్రిని, ఎక్కడో మరుగున పడిన సాహిత్యాన్ని, ఆమె గ్రంథాన్ని బయటికి వెలికి తీసి రాష్ట్రం మొత్తం మీద మొల్ల అంటే ఎవరు, మన బద్వేలు అంటే ఏమిటి. పురాతన కాలంలో చదువు అనేది అగ్రవర్ణాలకు, తరువాత ఏదో మేధావులకు తప్ప మిగతాలకు చదువు వచ్చేది కాదు. ఆనాటి కాలంలో ఎంతో వెనుకబడిన ప్రాంతమైన మన బద్వేలు ప్రాంతంలో, మరియు గోపవరం అంటే కొండల మధ్యలో ఉన్న గోపవరంలో ఒక మహాకవిత్రి తల్లి మొల్లగారు జన్మించి అక్కడ అక్కడ ఉన్న శ్రీ కంఠమల్లేశ్వర వేణుగోపాల స్వామి వారి యొక్క కృపకు పాత్రురాలై కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలకు సమానంగా ఒక రామాయణ మహాకావ్యాన్ని ఆ కాలంలో రచించిన మొల్లగారికి మనమందరము తల వంచి ఆమెకు నమస్కారాలు తెలియాలి. ఎందుకంటే ఇటువంటి సంస్కారం లేని కాలంలో ఆమె పల్లెలో మారుమూల ప్రాంతంలో జన్మించి అష్టదిగ్గజాలకు సమానంగా మొల్ల రామాయణం వచ్చిందంటే అందులో బీసీ వెనుకబడిన కులం అంటే శాలివాహన కులానికి చెందిన ఆమె రామాయణం రాయడము చాలా గొప్ప విషయము. రాసి ఎంతో కాలంగా మరుగునబడిన ఆ విషయం నాకు తెలిసి మన పెద్దలు హనుమంతరావు గారు మొల్ల అనే ఒక ఆమె గోపురంలో జన్మించింది. ఆమె వచ్చేసి మొల్ల రామాయణం రాసింది.
అని చెప్పేటంత వరకు ఎవరికి తెలియదు. అదే కాకుండా ఈరోజు భజన కళాపీఠం స్థాపించి భజన విగ్రహం మేము ఏర్పాటు చేసినామంటే దానికి ఒకప్పుడు కర్త కర్మ క్రియ అని గానుగుపల్లి హనుమంతరావు సార్ గారే. ఎందుకంటే ఆయన బద్వేల్లో ఉండి హనుమంతరావు సార్ గారు, నాకు గురుతులైన డాక్టర్ రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఎన్జిఓ హోంలో కూర్చొని ఈ భజన కళాపీఠం స్థాపించి అది దినదిన ప్రవర్ధమానమై ఈరోజు భజన విగ్రహాన్ని బద్వేల్లో ఉండే చాలా మంది సహాయ సహకారాలతో బద్వేల్ హై స్కూల్లో భజన విగ్రహం ఏర్పాటు చేసినాము. ఎందుకు చెప్తున్నానంటే ఆయన విత్తనం వేశాడు. ఆ విత్తనాన్ని ప్రవర్ధమానంగా చేయడానికి మిగతా అందరూ సహకరించి భజన ఏర్పడింది. భజన విగ్రహం ఏర్పాటు చేశాను. భజన విగ్రహం భజన పేరు బద్వేలుకి వచ్చిందని తెలియజేయడానికి హనుమంతరావు గారే కాబట్టి ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మొల్ల అనేమ కడప జిల్లా బద్వేల్ తాలూకా గోపవరం మండలంలో ఒక ఆమె ఉంది. ఆమె మొల్ల రామాయణం రాసించిందని ఎవరికి తెలియని కాలంలో ఆమెను పైకి తీసుకొచ్చి అదేవిధంగా మన ప్రియతమ కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆయన ద్వారా దాదాపు 1,50,00,000 రూపాయలు తీసుకొచ్చి మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మొల్ల చరిత్రను కడప జిల్లా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజేసడానికి కర్త కర్మ క్రియ అయిన మన హనుమంతరావు సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను, అంటే చాలా మంది రాశారు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత వాల్మీకి రామాయణం సంస్కృతంలో ఉన్నప్పటికీ మొల్ల రామాయణం అంటే ఒక స్త్రీ రాసిందంటే చాలా గొప్ప, నేను తీసుకుని చదవాలి. అదంటారే సంసార సాగరం ఘోరం అన్నట్టుగా ఈ సంసారంలో జనన మరణ చక్రంలో ఉండే సంసారం పెద్దది, దాంట్లో ఒక చిన్న సంసారం కుటుంబం, దాంట్లో రకరకాల అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నింటినీ చూసుకుంటూ మన పని మనం చేయవలసింది కూడా చేయాలి అనుకున్నా నేను. కానీ కుదరడం లేదు, పూర్తిగా అధ్యయనం చేసి నేను చెప్పడానికి సమయం కుదరలే. అంటే లాక్కొచ్చింది అమ్మాయి ఇప్పుడు నన్ను, ఏంటి నువ్వు చదువుకున్నావు, సంస్కృతం చదివావు, సాహిత్య పరిజ్ఞానం ఉంది, మంచిగా మాట్లాడగలిగే వక్తవు, నా రామాయణం కూడా చూసి చెప్పొచ్చు కదా, రావే అని లాగినట్టుగా ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఆ తల్లి భూమికగా ఉన్న ఆ తల్లి పాదార విందాలను స్మరించి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంకా ఈరోజు మహాశివరాత్రి, ప్రళయకాలుడు, అన్ని అధికారులను చూశాను. అరణ్య రోజంగానే మిగిలింది కానీ ఏదో నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను. విగ్రహాలు పెట్టాను, స్టాంప్ ఇచ్చాను, కవర్లు ఇచ్చాను, కాలికి బలకం కట్టుకొని జిల్లా అంతా చేస్తున్నాను ఉత్సవాలు. అది కాదు, మొల్ల పేరుతో ఒక తెలుగు అకాడమీ కడపలో స్థాపించాలని సభాముఖంగా తీర్మానిస్తున్నాను. మొల్ల గోపవరం మండలంగా నామకరణం చేయాలి. ఇవి నా చిరకాల వాంఛలు. ఈ 2 కోరికలైనా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రిని కలిశాను, వారి దృష్టికి కూడా తెచ్చాను. అందరి చుట్టూ తిరిగాను కాళ్ళు అరిగేలా. ముల్ల పేరుతో ఒక తెలుగు అకాడమీ, తెలుగు భాషకు శ్వాస మన జీవితాలు. తెలుగు భాష లేదు, మనకు మనుగడ లేదు. అటువంటి భాష కోసం ఆ ఆడబిడ్డ పేరుతో మన జిల్లాలో పుట్టినటువంటి ఆ ముల్లమామ పేరుతో తెలుగు అకాడమీని పెట్టాలని, మొల్ల గోపవరం మండలంగా నామకరణం చేయాలని, ఆ ఊళ్ళో దేవాలయ ప్రారంభ సైతం కూడా లెక్క చేయకుండా జిల్లాలోని ప్రసిద్ధమైనటువంటి 7 ప్రాంతాలలో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది ప్రథమం కాదు, గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మొల్ల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి అటువంటి మొల్లను వెలికితీసి ఆమె పేరుతో పుస్తకం రాసి లఘు చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. ద్వితీయ దినం అంటే ఈ రోజు 2వ రోజు, రేపు ప్రొద్దుటూరులో, ఎల్లుండి పులివెందులలో, అవతల ఎల్లుండి జమ్మలమడుగులో, చివరగా 13వ తేదీ కడపలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒకటి, అలాగే సభాభవనంలో నిర్వహిస్తున్నారు. మరి ఈ విధంగా మొల్ల సాహితీపీఠం కృషిని గురించి వారు వివరించడం జరిగింది. మరి మొల్ల రామాయణం యొక్క విశిష్టతను గురించి ఈనాటి విశిష్ట అతిథి మరి మేడం గారు నాగేంద్రమ్మ గారు విచ్చేశారు. వారు అద్భుతమైనటువంటి సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వారి నోటి నుండి జాలువారేటువంటి మాటల కోసం వారి మంచి ప్రవచనకర్తలు కూడా